హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వారికి పెన్షన్‌లు లేవు. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. సో, ఆ నిర్ణయం ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తెలుసుకునే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. వారికి పెన్షన్‌లు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్ పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పెన్షన్ ఖచ్చితంగా అందేలా చూడాలి అని అన్నారు. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్ పొందేవారిని అరికట్టాలి అని అన్నారు. అంతేకాదు, అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించిన ఈ కామెంట్స్ అయితే చేశారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అయితే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌లకు కల్పిస్తున్న సౌకర్యాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలనన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అధికారుల అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలనైతే సూచించారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి అని జెప్పేసి సూచించారు. రాష్ట్రంలో ఇటీవల బోగస్ సర్టిఫికేట్‌లతో కొందరు పెన్షన్‌లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలైతే చేపట్టారు. కొంతమంది చెవుడు ఉన్నట్టు ఫేక్ సర్టిఫికేట్ పొంది పెన్షన్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. అధికారులు బోగస్ సర్టిఫికేట్‌ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం 8 లక్షల మందికి దివ్యాంగులు పెన్షన్‌లు అందుకుంటున్నారండి. అందులో అనర్హులుగా ఉన్నట్లయితే వాళ్ళను గుర్తించారన్నమాట. ఈ 8 లక్షల మందిలో అనర్హులు గూడా ఉన్నారు. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో అయితే పెన్షన్‌లు లేవు అని జెప్పేసి సర్కారు గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది.